లోక్సభలో వందే మాతరం గీతంపై జరిగిన చర్చ తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చర్చ సందర్భంగా తన ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు పదే పదే అడ్డు తగలడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను కూర్చోబెట్టేది ఎవరు కూర్చోబెడతారు అంటూ వారిపై విరుచుకుపడ్డారు. ఏం మాట్లాడుతున్నారో మీరు కూర్చోండని గట్టిగా హెచ్చరించారు. స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని సభ్యులను శాంతపరిచారు. సోమవారం లోక్సభలో వందే మాతరం అంశంపై చర్చ జరిగింది. ఇక ఈ క్రమంలో రాజ్నాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన బుచ్చగింపు రాజకీయాల కోసం జాతీయ గీతమైన వందే మాతరంను ముక్కలు చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచే ఈ అన్యాయం మొదలైందని విమర్శించారు. వందే మాతరం గీతానికి జరిగిన అన్యాయం కేవలం ఒక పాటకు మాత్రమే కాదని యావత్ స్వతంత్ర భారత ప్రజలకు జరిగిందని రక్షణ మంత్రి అన్నారు.